ఆల్ నమస్తే, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే ఖాదీ సిల్క్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. నేను కూడా అదే ప్యాటర్న్ కట్టుకున్నాను. కొందరు ఖాదీ అనగానే పెద్దవాళ్ళ శారీస్ కదా అని ఒక ఉంటుంది. అస్సలు అలా లేదండి. ఖాదీలో సిల్క్ ప్యాటర్న్ కదా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. నేను కట్టుకుంది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏ ఫ్యామిలీ ఈవెంట్కైనా వెళ్ళిపోవచ్చు, అంత నీట్గా ఉంది శారీ అయితే. మంచి ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. బోత్ ద సైడ్స్ కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్, ఒక గోల్డెన్ స్ట్రాప్ 1 inch బార్డర్ అండ్ అలాగే ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్ విత్ బర్డ్స్. బాడీ పార్ట్ అయితే చూడండి, ఎల్లో పైన కలర్ఫుల్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చాయి అండ్ బర్డ్ స్టైల్ ప్రింట్స్ ఉన్నాయి. పళ్ళు కూడా ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. ఈ శారీస్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయండి. నెక్స్ట్ శారీస్ నుంచి చూపిస్తాను మీకు బ్లౌజ్ ఎలా వస్తుందో, లుక్ అనేది ఐడియా వస్తుంది. ప్రైస్ 1899, 1899 రూపాయలు మాత్రమే పడుతుంది. సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చూసేద్దాం. మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అన్నాను కదా, ఆల్రెడీ బ్లౌజ్ పక్కనకి వచ్చేసింది. సో శారీ చూద్దాం ఎంత బాగున్నాయో. శారీ కలెక్షన్స్ అన్నీ కూడా కస్టమైజ్డ్ పీసెస్ అండి. సో మీకు రిపీటెడ్గా కనిపించవన్నమాట ఇలాంటి లుక్స్. సో కలర్ చూడండి, పెసల్ గ్రీన్కి వైన్ కలర్, బోత్ ద సైడ్స్ వైన్ కలర్ బార్డర్, గోల్డెన్ స్ట్రాప్ బార్డర్ అండ్ అలాగే మనకి కలంకారీ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చేసాయి. బాడీ పార్ట్ పై నుంచి కింది వరకు ఒక విలేజ్ థీమ్ కాన్సెప్ట్తో ప్రింటెడ్ ప్యాటర్న్ కలర్ఫుల్గా బ్లాక్ ప్రింట్స్ వచ్చేసి వాటిపైన కలర్స్. పళ్ళు చూడండి, సెల్ఫ్లోనే కలర్ఫుల్గా ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు. బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది అన్నాను కదా, బ్లౌజ్ ప్లెయిన్ కూడా కాదండి, వాటిపైన చిన్న బ్లాక్ ప్రింట్స్ వచ్చేసాయి. సో మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. 1899, 1899 రూపీస్ పడుతుంది. సేమ్ శారీ, జస్ట్ కలర్ మాత్రం వేరు. సో మీకు వేసుకుంటే ఈ కలర్ ఎలా కనబడుతుందో తెలియడం కోసమే చూపిస్తున్నాను. సేమ్ ఇప్పుడు గ్రీన్లో చూసారు కదా, అదే మనకి ఎలిఫెంట్ గ్రే కలర్కి డార్క్ బ్లూ, ఎలాంటి డిఫరెన్స్ లేదండి. శారీ సేమ్ కలెక్షన్, జస్ట్ కలర్ మాత్రం వేరు. ప్రైస్ 1899, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. 1899 రూపాయలు పడుతుంది. అందులోనే కలర్స్ చూపిస్తున్నాను. ఈ కలర్ కూడా చూసేయండి, పింక్ కలర్కి వుడ్ కలర్ కాంబినేషన్. కలర్స్ అయితే అదిరిపోయాయి. లైట్ వెయిట్ ప్యాటర్న్స్ అనమాట. చాలా మంది ఈ కలర్స్ అందుకే ప్రిఫర్ చేస్తుంటారండి. ఈ ప్యాటర్న్స్ లైట్ వెయిట్గా ఉంటాయి, కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతారు. డ్రేపింగ్ కూడా ఈజీ. బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా, వుడ్ కలర్ బార్డర్, ఒక స్ట్రాప్ కాఫీ కలర్ అనమాట. కలర్ఫుల్గా టెంపుల్స్ వచ్చాయి, ఎలిఫెంట్ ప్యాటర్న్ ప్రింట్స్ ఉన్నాయి. బాడీ పార్ట్ అంతా కింద నుండి పై వరకు కలంకారీ ప్యాటర్న్ ప్రింట్స్. పళ్ళు ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ మాత్రం ఈ కాఫీ కలర్తో మంచి బ్లాక్ ప్రింట్స్ వచ్చేసాయి. బాగుంది కదండి, టాన్ కలర్ చాలా బాగా సెట్ అవుతుంది. ప్రైస్ మనకి 1899. సేమ్ శారీ నెక్స్ట్ కలర్లో. ఈ కలర్ కూడా చూపిస్తాను. ఇందాక వుడ్ కలర్ అన్నాను కదా, అదే మీకు బాడీ పార్ట్లో వస్తే చూడండి ఎంత బాగుంటుందో. ఈ కలర్స్ ఏంటంటే మన ఇండియన్ స్కిన్ టోన్స్కి బాగుంటాయండి. అంటే కొన్ని మన ఇండియన్ స్కిన్ టోన్స్ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తాయి కదా, అలా అనమాట. మంచి ట్యాన్ కలర్కి బ్రిక్ కలర్, రస్ట్ లాగా. బోత్ ద సైడ్స్ కాంట్రాస్ట్ రస్ట్ కలర్ బార్డర్స్ వచ్చాయి. గోల్డెన్ స్ట్రాప్, కలర్ఫుల్గా టెంపుల్స్ అండ్ చిన్న కలంకారీ ప్యాటర్న్ ప్రింట్స్. మనకి ప్రింట్స్ కూడా ఎలిఫెంట్స్ లాగా, అలా మనకి విలేజ్ థీమ్ కాన్సెప్ట్ అనమాట. బాడీ పార్ట్ అంతా సేమ్ కలర్ఫుల్ ప్రింట్స్ వచ్చేసాయి. ఒక పెయింటింగ్ ఉంటుంది చూసారా, అలా ఉంది. పళ్ళు ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో బ్లాక్ ప్రింట్స్తో బ్యూటిఫుల్ బ్లౌజ్. సేమ్ ప్రైస్ అండి, 1899, 1899. ఇప్పుడు నేను కట్టుకున్న బర్డ్ స్టైల్ అన్నమాట. నేను ఇందాక బర్డ్ స్టైల్ అని చూపించాను కదా, ఏంటబ్బా శారీస్ రావట్లేదు అనుకున్నా. ఇప్పుడు బర్డ్స్లో చూస్తున్నాను. ఇందాకంతా కూడా కొంచెం కలంకారీ లుక్తో డిఫరెంట్ వెరైటీ చూపించాను. ఇవంతా కూడా బర్డ్స్. ఇందులో కలర్స్ చూసేయండి. మంచి గ్రీన్ కలర్కి వైన్ కలర్, పైన వైపున కింద వైపున వైన్ కలర్ బార్డర్స్ వచ్చేసి వాటిపైన కూడా ప్రింట్స్ వచ్చాయి. బాడీ పార్ట్ అయితే కింద నుండి పై వరకు ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ స్లాంటింగ్ లైన్స్లో. అండ్ ఆ పైన బర్డ్స్ కూడా చూడండి, ప్యారెట్స్ ఎంత బాగా కనబడుతున్నాయో, పెయింటింగ్ లాగా ఉంది కదా. పళ్ళు కాంట్రాస్ట్లో ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్. మంచి బ్లాక్ కలర్ ప్రింట్స్ వచ్చేసాయి బ్లౌజ్లో. ప్రైస్ 1899, 1899. సో ఇందులో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్ వచ్చేసి పింక్ కలర్ అన్నమాట. ఈ కలర్ అయితే బాగుంటుందండి. పింక్ కలర్కి ట్యాన్ కలర్, అంటే బిస్కెట్ కలర్ లాగా. ఇందులో కలర్ చూసేయండి ఎంత బాగుందో. పైన వైపున కింద వైపున కాంట్రాస్ట్లో ఒక గోల్డెన్ బార్డర్ అండ్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్. బాడీ పార్ట్ అంతా సేమ్. పళ్ళు మనకి ప్రింటెడ్ పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. సేమ్ ప్రైస్ అండి మనకి 1899, 1899 రూపాయలు పడుతుంది. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మీ ముందే, అందుకే పేపర్ సౌండ్ కానీ అలా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. చాలా చాలా బాగుంది శారీ అయితే. మనం నెక్స్ట్ కలర్ చూసేద్దాం. ఈ కలర్లో ఇందాక కలంకారీ చూపించినప్పుడు చెప్పాను కదా ఈ కలర్ బాగుంటాయని.
సో కలర్ చూస్తున్నారు కదా, బిస్కెట్ కలర్కి రస్ట్ కలర్. సేమ్ బార్డర్స్, బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ విత్ బర్డ్స్. పళ్ళు ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లాక్ ప్రింట్స్తో బ్యూటిఫుల్ బ్లౌజ్. ప్రైస్ 1899, 1899. మన నెక్స్ట్ కాంబినేషన్ ఇదైతే గ్రే కలర్ అండి. జనరల్గా ఈ కలర్స్కి క్రేజ్ ఎక్కువ, బికాజ్ అందరికీ కూడా ఇలాంటి లైట్ కలర్స్, సటిల్ కలర్స్ కావాలని అడుగుతూ ఉంటారు. సో ఈ కలర్స్కి ఎంతైనా క్రేజ్ ఎక్కువ. చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ కలర్ పైన మనకున్న శారీలో ఉండే అన్ని కలర్స్ కూడా ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది, అందుకే ఈ కలర్స్ బాగా అడుగుతూ ఉంటారు. పళ్ళు ప్రింటెడ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో బ్లాక్ ప్రింట్స్తో వచ్చేసింది. ఇలా బ్యూటిఫుల్ బ్లౌజ్. ప్రైస్ 1899, 1899 రూపాయలు పడుతుంది. సో మనం నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. ఈ ప్యాటర్న్ కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇందులో ఎలా వస్తాయో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ కలర్ ఓపెన్ చేద్దాం. మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కదా, ఈ కలర్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో మీకు శారీ ఎలా వస్తుందో ఐడియా వస్తుంది. సో ఇది కూడా మనకి ఖాదీ సిల్క్లోనే శారీ. ఫస్ట్ కలర్ కాంబినేషన్ బాగుండాలని ఆరెంజ్ అండ్ పింక్ తీసాను. పైన వైపున కింద వైపున మంచి కాంట్రాస్ట్ పింక్ బార్డర్స్ వచ్చేసాయి. పైన ఏంటంటే గోల్డెన్ స్ట్రాప్ విత్ ఫ్లోరల్ ప్రింట్, అంటే ఫ్లోరల్ వీవింగ్, గోల్డెన్ జరీతో ఫ్లోరల్ వీవింగ్ వచ్చేసింది. బాడీ పార్ట్లో కూడా అంత ఫ్లోరల్ వీవింగ్, చిన్న చిన్న ఫ్లోరల్ మోటివ్స్. కింద బార్డర్ చూడండి, గోల్డెన్ 1 ఇంచ్ స్ట్రాప్, ఫ్లోరల్స్ వచ్చాయి, కానీ ఇక్కడ పీకాక్ బార్డర్ కూడా వస్తుంది. ఈ పీకాక్ బార్డర్సే ముఖ్యమండి, బాగా అంటే నడిచేటప్పుడు బాగా హైలైట్ అవుతాయి కట్టుకున్నాక. పళ్ళు కాంట్రాస్ట్లో చిన్న చిన్న గోల్డెన్ జరీతో ఫ్లోరల్స్ వచ్చేసాయి. దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందంటే కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీలో మనకి ఏవైతే గోల్డెన్ జరీ మోటివ్స్ వచ్చాయో ఫ్లోరల్స్ లాగా, బ్లౌజ్లో కూడా అదే ప్యాటర్న్ వచ్చేస్తుంది. బాగుంది కదండి స్టైల్. సో ఇందులో కూడా మన దగ్గర డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ ఏమున్నాయో చూపిస్తాను. కొన్ని కలర్స్ ఏంటంటే బ్రైట్గా ఉంటాయండి, కొన్ని లైట్గా ఉంటాయి కదా. ఇందులో కూడా ఆల్ కైండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లూకి గ్రీన్, సేమ్ ప్యాటర్న్ సేమ్ స్టైల్. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. జస్ట్ కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న దానికోసమే చూపిస్తున్నాను. ప్రైస్ 1899. సో కలర్స్ చూసేయండి. మంచి పింక్ కలర్కి ఇది ఎల్లో, బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. ప్రైస్ అయితే 1899 పడుతుందండి. నెక్స్ట్ మన కలర్ వచ్చేసి ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్, సేమ్ ప్యాటర్న్. ప్రైస్ 1899, బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ చూసారు కదా. ఇంకొక వెరైటీ, ఈ కలర్ కూడా బాగుంది. సో అందుకే బ్లౌజ్ అన్నీ ఎలా ఉంటాయో చూపించాలి అంటే ఓపెన్ చేసి చూపిస్తాను. గ్రే కలర్ కదా, చాలా డీసెంట్ కలర్స్. పైన వైపున కాంట్రాస్ట్ డార్క్ గ్రే, ఒక గోల్డెన్ స్ట్రాప్ అండ్ ఫ్లోరల్స్, బాడీ పార్ట్ అంతా ఫ్లవర్స్. కింద కూడా చూడండి గోల్డెన్ స్ట్రాప్ ఫ్లవర్స్తో పాటు పికాక్ బార్డర్. సో ఖాదీ సిల్క్ విత్ పికాక్ బార్డర్ అడిగారంటే మన వాళ్ళు ఇచ్చేస్తారు. పళ్ళు కాంట్రాస్ట్లో ఫ్లోరల్ గోల్డెన్ జరీ వీవింగ్తోనే ఫ్లోరల్ బూటీస్ అనమాట. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది చిన్న బార్డర్తో. ఇందులో మన దగ్గర ఇంకొక కలర్ ఉంది, అది వచ్చేసి పింక్ అండ్ బ్లూ. మీకు నచ్చిన కలర్స్ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ప్రైస్ వచ్చేసి 1899 రూపీస్ మాత్రమే పడుతుంది. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్గా మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.